నమస్తే అందరికీ. నేనైతే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చూసి బాయిల్డ్ ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి ట్రై చేసినా అనమాట. ఏందంటే నేను ఇంట్లో ఎప్పుడైనా సరే ఎగ్ ఫ్రై చేస్తా. నాకు అదొకటే వచ్చు కూర. అయితే ఫస్ట్ టైం నేను ఎగ్ కర్రీ చేసినా అనమాట. బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసిన. టమాటో కర్రీ చేస్తా కానీ బాయిల్డ్ ఎగ్ కర్రీ కొంచెం ఇంకా బాగా రావాలి కాబట్టి ఎప్పుడు చేయలే అనమాట. అయితే చేసిన. చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఏంది అనంటే ఫస్ట్ ఆమ్లెట్ ఏసి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఇంకా వేరే వేరేలాగా చేసినా అనమాట. ఏదో అనుకోని ఏదో చేసిన. ఒకటి అనుకుంటే ఒకటయింది. ఇంకేం చేద్దాం. అయితే ఇంక నార్మల్‌గా ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎగ్ కర్రీ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసిన. ఎట్లుంటదో అనుకున్నా. నేనైతే చేస్తున్నా కానీ మా ఇంట్లో వాళ్ళు ఎట్లా తింటారా అని ఆలోచించుకుంటూనే చేసిన ఫస్ట్ అయితే. ఇంక మా మమ్మీ ఆఫీస్ నుండి వచ్చేసరికి చేయాలని చెప్పి ఫాస్ట్‌గా చేసేసిన. చూడడానికి ఇది ఎట్లనో అనిపిస్తుంది కదా! నాకు కూడా ఫస్ట్ అట్లనే అనిపించిందిలే గానీ, ఇంకా తర్వాతకి కర్రీ అంతా అయిపోయిన తర్వాత గార్నిషింగ్ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా అందరికీ ఫుడ్ సర్వ్ చేసేసి తిందామని కూర్చున్నామనమాట. అయితే ఇంక మా తమ్ముడు రియాక్షన్ చూడండి. అందరి రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దామని చెప్పి నేనే తీసిన. ఎట్లుందిరా అని చెప్తే అని అడిగితే ఓకే అక్క అన్నాడు ఫస్ట్. తర్వాతనేమో వాడి అమ్మ బంటే అని అనేసిండు. తర్వాతకింకా బాగానే ఉందక్క, బాగా చేసినావు అక్క అన్నాడు. ఇంకా తర్వాత ఇక మా చెల్లెకి కూడా పెట్టినాం నెక్స్ట్. మా చెల్లెనైతే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని తిన్నది. అక్క ఏమన్నా అవుతుందా అక్క, అంబులెన్స్‌కి కాల్ చేయి అక్క అని చెప్పి. తర్వాత మా చిన్న చెల్లి, ఇంకా మా మమ్మీ అయితే ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటది. అది ఎట్లున్నా సరే బాగుంది బేటా అని అంటది మా మమ్మీ అయితే. ఇంక మా చిన్న తమ్ముడు, చిన్న చెల్లి వీళ్ళిద్దరూ నేను అన్నం తినేటప్పుడు రాలేదనమాట. తర్వాత వీళ్ళకి అన్నం తినిపించాననమాట. అప్పుడు చెప్పిర్రు బాగుందక్క అన్నారు ఇద్దరు. ఇంకా లాస్ట్‌లో నేను కూడా నాకు నేనే శభాష్ చెప్పుకున్నాను అనమాట. ఓకే బాగా చేసినా. నేను కూడా కీప్ ఇట్ అప్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.